హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకోవడం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఒక వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. యాక్చువల్ ఆ వీడియో ఏంటంటే తను వచ్చేసి వాళ్ళ హౌస్లో అనమాట బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ ర్యాక్స్ దగ్గర ఏ బుక్ కావాలని చెప్పి సెర్చ్ చేసుకుంటుంటే అంటే తను రిలాక్స్ అవుదామని చెప్పి బుక్స్ చూసుకుంటుంది. చూసుకోవడానికి చూస్తుంటే వెనక నుంచి బైరా వస్తాడు. అంటే బైరా వచ్చి తను ఏం చేస్తుందని చెప్పి కొంచెంసేపు అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని తనకి టచ్ అయ్యేట్టు పడుకుంటాడు. సో అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఆల్రెడీ తనుజ కూడా చెప్పింది, బైరాకి నేను ఒక్కదాన్ని ఉంటే చాలు, అసలు ఎవరు అవసరం ఉంది బైరాకి అని చెప్పి. అంటే తను వర్క్ చేసుకుంటే డిస్టర్బ్ కూడా చేయకుండా తన పక్కనండి పడుకుంటున్నాడు అనమాట. అంటే తను పక్కనుంటే చాలు, తను పడుకొని నిద్రపోతాడు. లేకపోతే తను ఆడుకోవడానికి ఏది చేసినా తను చూస్తూ చేసుకుంటాడని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరికైనా డాగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్‌గా ఆ ఎఫెక్షన్ ఏంటో అనేది. తను ఆల్రెడీ చెప్పింది కదా, నీకు క్రష్ ఎవరంటే ప్రెజెంట్ క్రష్ వచ్చేసి బైరా అని చెప్పి చెప్పింది కదా. అంటే బైరా తనకి ఇప్పుడు ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టం అంటే బైరా అని కూడా చెప్పింది. బైరాతో వాళ్ళ సిస్టర్స్ కూడా దిగిన ఫోటోస్ అప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. ప్లస్ ఇప్పుడొచ్చేసి తనూజ ఆల్రెడీ అర్ఫాన్స్ పిల్లల్ని తీసుకెళ్ళింది గదా, రెస్టారెంట్‌కి తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళు ఫుడ్డు అంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్డు తిన్న తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీలయ్యారో, అది దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టిందనమాట. అదైతే ఇప్పుడు అంటే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్, అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేశారనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా పెట్టింది. అదైతే ఇప్పుడు ఎక్కడ చూసినా గాని ఆ వీడియోనే ఉంటుంది. ఎందుకంటే తనే చెప్పింది గదా, చాలా రోజుల నుంచి నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు కొంచెం నాకు టైం దొరికింది. అందుకని ఇప్పుడు బయటికి తీసుకెళ్తున్నాను పిల్లల్ని అని చెప్పి చెప్పింది గదా. సో, అక్కడే గాదు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా గూడా తనని అందరూ రిసీవ్ చేసుకునే విధానం చాలా వేరుగుంటది. అది మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఉన్న బిహేవియర్‌ని బట్టే పక్కన వాళ్ళు గూడా సేమ్ బిహేవ్ చేయడానికి ఉంటుంది. మనం మామూలుగా ఎవరినైతే రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళు మనకి తిరిగి రెస్పెక్ట్ కూడా వస్తుంది. తను అందరికి ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది. చాలా కేరింగ్‌గా చూసుకుంటుంది. అందుకని తనని అందరు కేరింగ్‌గా చూడటమైనా గాని, వాళ్ళ ఇంట్లో మనిషి అనుకోవటమైనా గాని, అదైతే చూస్తుంటే మనకే అనిపిస్తుంది, ఇట్లానే కదా ఉండాల్సింది అని చెప్పి. సో తనూజ ఇట్లా ఉంటుంది కాబట్టే తను ఇంతకాలమైన అంటే 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయి చాలా కాలమైనా గూడా ఇప్పుడు దాని గురించి డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనం 'బిగ్ బాస్' సీజన్ 9 చూసాము. 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయింది. 'బిగ్ బాస్' సీజన్ 10 వస్తుంది. మరి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందో అని చెప్పి చాలా అంటే హోప్స్ ఎక్కువైపోయినాయన్నమాట. సీజన్ 9లో తనుజ, కళ్యాణ్ వాళ్ళిద్దరు చూసినప్పటి నుంచి ఇంకా ఈసారి మనం 'బిగ్ బాస్' సీజన్ 10 చూసేటప్పుడు ఇంకా ఎవరెవరు వస్తారన్నట్టు హోప్స్ ఎక్కువైపోయినాయి. ప్లస్ మనకైతే ఇప్పుడు అందిన న్యూస్ ప్రకారం ఆల్రెడీ నేను సెపరేట్ వీడియో కూడా పెడుతున్నాను. చూడనోళ్ళుంటే చూసేయండి. నా ఛానల్‌లో ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, తనుజ వచ్చేసి ఇప్పుడు 'హతా' మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అడిగారు కదా. 'హతా' మూవీ జులైలో రిలీజ్ అవుతుంది. తనే ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. జులై మనదే అని చెప్పి. సో, ఇప్పుడు కళ్యాణ్ కూడా ఒకటి పోస్ట్ చేశాడు. ఆ కళ్యాణ్ ఏం పోస్ట్ చేశాడు ఇన్‌స్టాగ్రామ్‌లో అనేది కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. నేను ఇట్లా వీడియో పెడితే ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ఏంటంటే, తను ఈవెంట్‌కెళ్ళటం ఏంటి, అది అసలు శారీస్‌ది షాప్ ఓపెనింగు. ఆ షాప్ ఓపెనింగ్ శారీస్‌దయితే అసలు దానికి తనకి సంబంధం ఏంటి? ఈవెంట్ లేదు, ఏం లేదు. అది పెద్ద షాపింగ్ మాలు. యాక్చువల్‌గా తనుజ వెళ్ళిందెందుకు? ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి తనుజ వెళ్ళింది. తనుజ వెళ్ళింది కాబట్టే అంటే అక్కడ క్రౌడ్ వచ్చుండొచ్చు. షాప్‌కి వద్దామని చెప్పి వచ్చుండొచ్చు. బట్ తనుజ కోసం కూడా వస్తారు గదా. నేను చెప్పిందదే. తనుజ కోసం వచ్చారు. తనుజ ఈవెంట్‌కి లేదని చెప్పాను. ఈవెంట్ అంటే షాప్ ఓపెనింగ్ ఈవెంట్ అవ్వదా? కొంతమంది పెట్టారు నాకు మెసేజ్‌లు. ఏం పెడుతున్నారు అసలు వీడియో? ఈవెంట్ అని పెట్టారు. ఏ ఈవెంట్ అది? అది షాప్ ఓపెనింగు, షాపింగ్ మాల్ ఓపెనింగు, శారీస్‌ది అది అని చెప్పి. శారీస్‌దయితే ఇప్పుడు కళ్యాణ్ వెళ్తున్నాడు. డ్రెసెస్ ఓపెనింగ్‌కి వెళ్ళాడు. అంటే అది డ్రెసెస్ అంటే అన్నీ ఉంటాయి గదా. సో, ఈవెంట్ అంటే శారీస్ అని కాదు, డ్రెసెస్ అని కాదు, హోటల్ అని కాదు. ప్రతి ఒక్కటి అంటే వాళ్ళు ఎళ్లి ఓపెన్ చేస్తే ఏదైనా అది ఈవెంట్ కింద వస్తుంది. సో, నేనదే చెప్పిందనమాట. సో, ఇది తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.